అంటే ఏమిటి, కీర్తనకి పాటకు తేడా ఏంటి, కీర్తనలు ఎన్ని రకాలు అనేది పరిచయ భాగంలో చెప్పాను. ఇప్పుడు గ్రంథ వివరణలో మొత్తం 4 భాగాలు ఉన్నాయి. ఉపోద్ఘాతము, శీర్షిక, కీర్తనలు ఎవరు రాశారు, కీర్తనలు మనకి ఏం బోధిస్తున్నాయి, ఈ 4 అంశాలు కలిపి గ్రంథ వివరణలు వివరిస్తాను. కొంచెం శ్రద్ధగా వినండి. మొదటిది ఏం చెప్పాను మీకు, కీర్తనలు గ్రంథ వివరణలో మొదటిది ఏంటి, ఉపోద్ఘాతము. ఈరోజు మనకి 28వ తారీఖు మార్చి నెల 2026 సంవత్సరం. అద్భుతమైన కీర్తనల గ్రంథ వివరణ అందించడం అనేది జరుగుతుంది. గ్రంథ వివరణ మీకు అర్థం కాకుండా కీర్తనల గ్రంథం అనేది మీకు అర్థం కాదు. అందుకే గ్రంథ వివరణ అనేది తప్పనిసరిగా నేర్చుకోవాలి. గ్రంథ వివరణ నేర్చుకోకుండా మీకు గ్రంథం అనేది అర్థం కాదు. కీర్తనలు నిర్గమకాండం మనం ఈ సంవత్సరం నేర్చుకోబోతున్నాం. ఈరోజు మనం కీర్తనల గ్రంథ వివరణ అనేది నేర్చుకుందాం. రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి, వినగలిగిన వాళ్ళు అందరూ వినండి. కీర్తనల గ్రంథ వివరణలో మొదటిది ఉపోద్ఘాతము. కీర్తనలు అంటే ఒక ముక్కలో చెప్పాలి అంటే దేవునిని మహిమపరిచేవి. కీర్తనలు అంటే అర్థం ఏంటండి, దేవునిని మహిమపరిచేవి. ఉపోద్ఘాతంలో మీకు 66 గ్రంథాల్లో అతిపెద్ద గ్రంథము, 150 అధ్యాయాలు కలిగిన గ్రంథము, 150 కీర్తనలు కలిగిన గ్రంథము. ఇండెక్స్ చూసి చెప్పొచ్చు మనం. ఇండెక్స్ అంటే ఫస్ట్ పేజ్ చూసి చెప్పొచ్చు. ఫస్ట్ పేజ్ చూస్తే ప్రతిదీ ఆదికాండం 50 అధ్యాయాలు, 46 అధ్యాయాలు అలా చూసుకుంటూ పోతే ఏది 100 అధ్యాయాలు ఉండదు, 90 అధ్యాయాలు కూడా ఉండదు. కానీ కీర్తన గ్రంథం చూస్తే 150 అధ్యాయాలు ఉన్నాయి. వీటిలో అతిపెద్ద వచనాలు ఉన్న అధ్యాయం కూడా 119వ అధ్యాయం. దీంట్లో ఎన్ని వచనాలు ఉన్నాయి అనుకునేందట, 176 వచనాలు ఉన్న. ఎక్కువ అధ్యాయాలు ఉన్న గ్రంథము కీర్తన గ్రంథమే. ఎక్కువ వచనాలు ఉన్న అధ్యాయం ఉన్న పుస్తకం కూడా కీర్తనల గ్రంథమే. ఎక్కువ మంది కీర్తనలు చదవడానికి ఇష్టపడతారు. ఆర్సీఎం చర్చిలోనైతే ప్రతిరోజు ఉదయం 5 గంటలకే ఒక కీర్తన కానీ ఒక సామెత కానీ చదువుతారు. వాళ్ళకి బైబిల్ అంటే ఏంటంటే కీర్తనలు, సామెతలు అంతే, ఇంకెక్కడ ఏమి లేదు బైబిల్లో. అవి మాత్రమే చదువుతారు అంతే. అవునా? ఇది ఉపోద్ఘాతంలో ఏం చెప్పుకున్నాం మనం, 66 గ్రంథాలు అతిపెద్ద గ్రంథము, 150 అధ్యాయాలు కలిగిన గ్రంథము, 150 కీర్తనలు కలిగిన గ్రంథము. ఇండెక్స్ చూసి చెప్పవచ్చు మనం ఇదంతా. ఇది కీర్తనల గురించి మీకు వివరణ ఏదైనా కావాలంటే మీకు సైట్స్లో కూడా దొరుకుతుంది. 150 కీర్తనలో ఉన్న ఎక్కువ వచనాలు ఉన్న అధ్యాయం 119. దీనిలో 176 వచనాలు కూడా ఉన్నాయి. ఎక్కువ అధ్యాయాలు ఉన్న గ్రంథం కీర్తనలు అయితే, ఎక్కువ వచనాలు ఉన్న అధ్యాయం కీర్తనల గ్రంథంలో ఉంది, అది 119వ అధ్యాయం. రెండోది ఏంటంటే శీర్షిక, లేదా ఇంగ్లీష్లో టైటిల్ ఆఫ్ బుక్ అంటారు. పుస్తక శీర్షిక. పాత నిబంధన మీ చేతిలో ఉన్న బైబిల్లో పాత నిబంధన, కొత్త నిబంధన 2 ఉంటాయి. పాత నిబంధన మొట్టమొదటిసారిగా ఏ భాషలో రాయబడిందంటే హెబ్రూ భాషలో రాయబడింది. కొత్త నిబంధన అరామిక్ భాషలోకి రాయబడింది. కీర్తనలు అనే పదం హెబ్రీ భాషలో ఫస్ట్ హెబ్రీ భాషలో గ్రీక్లోకి వచ్చింది, గ్రీక్లో నుంచి ఇంగ్లీష్లోకి వచ్చింది, ఇంగ్లీష్లో నుంచి మన తెలుగులోకి వచ్చేటప్పటికి కీర్తనలు అనడం అనేది జరిగింది. మీరు కీర్తనలు అనే పదం హెబ్రీ భాషలో చూసుకుంటే పెహిల్లీన్ ఏంటండి, పెహిల్లీన్ లేదా పెహిల్లా. హెబ్రీ భాషలో ఏమంటారంటే పెహిల్లీన్, పెహిల్లా అంటారు. గ్రీకు భాషలో సెటిలోజింట్ అంటే సాంగ్ ఆఫ్ స్లాట్స్ అని అర్థం. తంతి వాయిద్యాలతో కలిపి పాడదగినవి అని అర్థం అండి. ఏంటండి, పెహిల్లిన్ అనే హెబ్రీ పదానికి గ్రీకు భాషలో సెటిలోజింట్ అనే పదాలకు అర్థం ఏంటి, తంతి వాయిద్యాలతో పాడదగినవి అని అర్థం. అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో పాడదగినవి కీర్తనలు. ఇది గ్రీకు భాషలో ఉన్న అర్థం. అలాగే హెబ్రీ భాషలో ఉన్న పదానికి కూడా అర్థం. పాటకి సంగీతం ఉంటే బాగుంటుందండి, లేకుండా ఉంటే బాగుంటుందా? ఎందుకంటారు? వినసొంపుగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ కీర్తనలు ఖచ్చితంగా మ్యూజిక్తోనే పాడాలి. చాలామంది పాట మామూలుగా పాడేయచ్చు, అసలు మ్యూజిక్ అవసరం లేదు, పాటల ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ అవసరం లేదంటారు. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మీరు చూసుకుంటే సంగీతముతోనూ కీర్తనలతోనూ అని ఉంది. అంటే కొలసీ పత్రిక 3:16లో సంగీతముతోనూ
కీర్తనలతో అంటే ఇప్పుడు మ్యూజిక్ అవసరమా అవసరం లేదా? ఇంగ్లీష్లో ఈ కీర్తనలు ఏమంటారంటే PSALM, సామ్ ఏమంటారండి ఇంగ్లీష్లో? దీన్ని సామ్ అంటారు. కీర్తనలు అయితే సామ్స్ అంటారు. కీర్తన అంటే సామ్, కీర్తనలు అంటే సామ్స్. తెలుగులోకి వచ్చే సమయానికి ఈ పదం ఎలా మార్చబడిందంటే కీర్తన అని మార్చబడింది. 150 కాబట్టి హెడ్డింగ్ ఏం పెట్టారంటే, అది కీర్తన ఒకటే అనుకోండి, హెడ్డింగ్ ఏం పెట్టేవాళ్ళు అంటే కీర్తన అని పెట్టేవాళ్ళు. 150 ఉన్నాయి కాబట్టి కీర్తనలు అని ఉంటుంది. మీ బైబిల్ గ్రంథంలో చూసుకోండి, కీర్తనలు అని ఉంటుంది. కీర్తనలు ఎందుకు రాయబడినాయి అంటే దేవుణ్ణి స్తుతించడానికి రాయబడిని. కీర్తనల్ని ఒక భక్తుడు 3 పదాలతో వివరించాడండి. కీర్తనలు 150 అధ్యాయంలో ఒక భక్తుడు 3 పదాలతో వివరించాడు. ఏంటంటే మొదటిది థ్యాంక్స్, రెండోది ప్లీజ్, మూడోది సారీ. ఈ 3 ఉంటాయండి కీర్తనలు. మొత్తం 150 అధ్యాయాలు ఏముంటాయి? ఈ 3 ఉంటాయి. థ్యాంక్స్, ప్లీజ్, సారీ. అంటే కృతజ్ఞతా కీర్తనలు, ప్రార్థనతో కూడిన కీర్తనలు, క్షమించుటతో కూడిన కీర్తనలు. మొదట మనం 8 రకాలుగా విభజించాం. అది రైటే, ఇది రైటే. ఆదికాండ గ్రంథ విభజన గతంలో ఒకటి చెప్పాను, అది రైటే. ఈరోజు నేను ఒకటి చెప్పాను, అది కూడా రైటే. 4 భాగాలు చేసుకుంటే 4 వ్యక్తులు వస్తారు. 12 అధ్యాయాలు కూడా. అలాగే ఒక ఆయన ఎలా వివరించాడండి కీర్తనలు మొత్తాన్ని? 3 పదాలు. ఒకటి థ్యాంక్స్, ప్లీజ్, సారీ. థ్యాంక్స్ సామ్స్, ప్లీజ్ సామ్స్, సారీ సామ్స్. కృతజ్ఞతా కీర్తనలు, ప్రార్థనతో కూడిన కీర్తనలు, క్షమించుటతో కూడిన కీర్తనలు. కీర్తనల్లో కొంతమంది భక్తుల ప్రార్థనలు కూడా ఉంటాయి, కొన్ని పశ్చాత్తాప రూపంలో వ్రాసిన కీర్తనలు కూడా ఉంటాయి, కొన్ని స్తుతి ఆరాధనలు ఉంటాయి, కొన్ని దేవుణ్ణి కీర్తించేవి కూడా ఉంటాయి. మొదట ఏమి నేర్చుకున్నామంటే గ్రంథ వివరణలో ఉపోద్ఘాతము, తర్వాత శీర్షిక, పుస్తక శీర్షిక అంటే కీర్తనలు అనే పదం మొట్టమొదట హెబ్రీలో రాయబడింది, తర్వాత గ్రీక్కి వచ్చింది, ఇంగ్లీష్కి వచ్చింది, తర్వాత తెలుగుకి వచ్చింది. ఇది పుస్తక శీర్షిక. దీని అర్థం ఏంటంటే సంగీత వాయిద్యములతో పాడదగినవి, దేవుణ్ణి మహిమపరుస్తూ పాడదగిన. వీటిని ఏమంటారు అంటే 150 కూడా 150 పాటలండి. మీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథంలో ఉన్న కీర్తనల గ్రంథము అనేది ఉన్న దాంట్లో 150 ఏంటంటే 150 పాటలు, 150 కీర్తనలు. పాటలు అనొచ్చా, కీర్తనలు అనొచ్చా? పాటలు అనకూడదు. ఎందుకంటే పాట అనేటప్పటికీ పల్లవి చరణం వస్తుంది. అదే మీకు ఫస్ట్లోనే మీకు గ్రంథ వివరణలో చెప్పేసాను. ఏమనంటే పరిచయంలో చెప్పా, పాటకి కీర్తనకి తేడా. ఇది కీర్తన. 150 కీర్తనలు దేవుని కీర్తిస్తూ రాయబడి. వీటిని ఖచ్చితంగా సంగీత సాధనాలతోనే పాడాలి. ఓకేనా? ఇప్పుడు మనం మూడోది ఏం చెప్పాను? మొదటిది ఉపోద్ఘాతము శీర్షిక, తర్వాత ఎవరు రాశారు. కీర్తన గ్రంథం ఎవరు రాశారండి? ఒక్కసారి మీరు బైబిల్ గ్రంథంలో చూసుకుంటే ప్రతి కీర్తన పైన ఉంటుంది ఒక మాట. ఒక్కసారి ఒక 4-5 అధ్యాయాల వరకు చూడండి మీరు. మరి మొదటి అధ్యాయంలో ఏముంది? ఏమీ లేదు. మరి ఎవరు రాసినట్టు? అలా కుదిరిద్ది. రెండో దానికి కూడా ఏమి లేదు. మరి మూడో దానికి పేరుంది. పేరుంటే ఆయన రాసినట్టు. మరి పేరు లేకపోతే దేవుడు రాసినట్ట? కీర్తనలు ఎవరెవరు రాశారు, అవి మనకు ఏమి బోధిస్తాయి? ఇది ఈ భాగంలో నేర్చుకుందాం మనం. ఏంటండి? కీర్తనలు ఎవరెవరు రాశారు, ఏమి బోధిస్తాయి. బైబిల్ గ్రంథంలో 150 కీర్తనలు ఉన్నాయి. అది ఒక గ్రంథంగా, కీర్తనల గ్రంథంగా మనకు అందుబాటులో ఉంది. ఇవి కవితలు, పాటలు మరియు ప్రార్థనల సమాహారం. ఇవి ఇజ్రాయేల్ చరిత్రలో వివిధ కాలాల నుండి వచ్చినవి. 150 కీర్తనల్లో దావీదు గారు 73 రాశాడండి. దావీదు గారు 73 రాశాడు. ఆసాఫ్ 12 రాశారు. కోరాహు పుత్రులు 10 రాశారు. సొలొమోన్ గారు 1 లేదా 2 రాశారు. మోషే గారు 1 రాశారు. 90 కీర్తన మోషే పేరు ఉంటుందండి. ఇతరులు రాసినవి 1 నుంచి 3 ఉంటాయి. కీర్తనలు మొత్తం కూడా ఏ స్టైల్లో ఉంటాయంటే
హిబ్రూ స్టైల్లో ఉంటాయండి. హిబ్రూ కవిత్వపు స్టైల్లో ఉంటే కీర్తనలు ఒక ఆలోచనని 2 విధాలుగా వ్యక్తపరుస్తుంది. మనం ఒక మాట కీర్తనలో చదివితే దానికి ఎన్ని అర్థాలు వస్తాయి? 2 అర్థాలు. ప్రతి పాటకి ప్రతి కీర్తనకి 2 రకాల అర్థాలు వస్తాయి ఏంటండి. ఒక అర్థంతో మాత్రం ఎప్పుడూ ఉండదంట కీర్తన. అది కూడా మైండ్లో ఉంచుకోండి. కీర్తనలు మానవ భావాలను వ్యక్తపరుస్తాయి, స్తుతిని వ్యక్తపరుస్తాయి, దుఃఖాన్ని వ్యక్తపరుస్తాయి, ధన్యవాదాలను వ్యక్తపరుస్తాయి, జ్ఞానాన్ని వ్యక్తపరుస్తాయి. 2వ కీర్తన, 1వ కీర్తన న్యాయాన్ని, కోపాన్ని, న్యాయం కోసం ఆకాంక్షని వ్యక్తపరుస్తాయి, దుర్మార్గులపై శాపాలను కూడా మనకి వ్యక్తపరుస్తాయి. ఇవి మనసు యొక్క అన్ని భావాలను వివరిస్తాయంట. మన మనస్సులో ఎన్ని భావాలు ఉంటాయో అన్ని భావాలు 150 కీర్తనలో ఉన్నాయంటండి. ఇంకే గ్రంథంలో కూడా లేవంట. మన మనసులో ఎన్ని రకాల భావాలు ఉంటాయో అన్ని రకాల భావాలు 150 అధ్యాయాల్లో ఉండటం అనేది జరిగింది. ఎక్కువ మంది కీర్తనలు ఎవరు రాశారు అంటే దావీదు అంటారు. ఎందుకంటారండి? దావీదు గారు ఎక్కువే రాశారు కాబట్టి దావీదు అంటారు. దావీదే కాదు, మరికొందరు కూడా రాశారు. కీర్తనలు అంటండి జీవితాంతం మనం జ్ఞానింపదగిన జ్ఞానోపదేశ పుస్తకం అంటండి. కీర్తనల గ్రంథం అనేది జీవితాంతం ధ్యానింపదగిన జ్ఞానోపదేశపు పుస్తకం. కీర్తనలు మనకి ఏం బోధిస్తాయండి? కీర్తనలు మనకి ఏం బోధిస్తాయంటే 4 బోధిస్తాయండి. మనకి దేవుణ్ణి మహిమపరచడాన్ని నేర్పిస్తాయి. కీర్తనలు మనకి ఏమి నేర్పిస్తాయి అంటే దేవుణ్ణి మహిమపరచడం నేర్పిస్తాయి, కష్టాలలో దేవుణ్ణి ఆశ్రయించాలని నేర్పిస్తాయి. ఈరోజు పిల్లల పాఠం అదే చెప్పారు. మొదటిది కీర్తనలు మనకి ఏమని బోధిస్తాయి అంటే దేవుణ్ణి మహిమపరచడం బోధిస్తే, కష్టాల్లో దేవుణ్ణి ఆశ్రయించడం నేర్పిస్తే, పాపానికి క్షమాపణ కోరమని నేర్పిస్తే, మరియు దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండమని నేర్పిస్తాయి. ఇది కీర్తనల గ్రంథం మనకు నేర్పించేదండి. అర్థమైంది మీకు? కీర్తనల గ్రంథం మనకి ఏమి నేర్పిస్తే దేవుణ్ణి ఎలా మహిమపరచాలో నేర్పిస్తాయి. తర్వాత కష్టాలలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఎలా ఆశ్రయించాలో నేర్పిస్తాయి. 3వది పాప క్షమాపణ ఎలా పొందుకోవాలో నేర్పిస్తాయి. యేసుక్రీస్తు గురించి ఉంటాయండి కొన్ని కీర్తనలు. అలాగే దేవుని పట్ల విశ్వాసం ఎలా కలిగి ఉండాలో కూడా నేర్పించడం అనేది జరుగుతుందండి. మనం ఏ భాగంలో ఉన్నప్పుడు ఎవరు రాశారనే దాంట్లో ఉన్నాం. కీర్తనలు అండి ఒకరి చేత వ్రాయబడలేదు. కొంతమంది ఒక్కరే రాశారని వాదిస్తారండి. ఒక్కళ్ళే రాశారు, పేర్లు మార్చారు, పేరు మాత్రం పెట్టారు, కానీ ఇది ఒక్కళ్ళే రాశారంటారు. ఆ మనిషి కూడా ఎవరు అంటే దావీదు అంటారు. కొందరు వీటిని దావీదు కీర్తనలు అని పలుకుతారు. ఇప్పుడు చర్చ్ లేదన్నా వచనం తీయాలన్నప్పుడు దావీదు కీర్తనల గ్రంథం తీయండి అంటారు, దావీదు కీర్తనల గ్రంథం అంటారు. కానీ దావీదు గారు రాసిన 73 పేరు ఉన్నాయి. మరి పేరు లేనివి ఇప్పుడు మీకు కీర్తనల గ్రంథాన్ని చూసినప్పుడు గ్రంథం పైన అధ్యాయం పైన పేరు ఉంటుంది, 2వ దానికి లేదు. ఎవరు రాశారో అలా తెలుస్తుంది. మనం చూపిస్తా చూడు. 2వ కీర్తన చూడండి, ఎవరు రాసినట్లుంది? ఏమీ లేదు. ఓకేనా? మరి ఎవరు రాశారో చూద్దాం. అపోస్తలుల కార్యాలు 4. ఇప్పుడు 2వ కీర్తన ఒకసారి చదవండి. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నారు అనే మాట ఉంది కీర్తనలో. ఇది ఒక పాట. ఇదే మాట అపోస్తలుల కార్యాలను చూడండి, 4వ అధ్యాయం 25, 26 వచనం తీయాలండి అందరూ, తీయగలిగిన వాళ్ళందరూ. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 25, 26 వచనాలు. అపోస్తలుల కార్యాలు అంటే అక్కడ ఉన్నది ఇక్కడ ఉందా లేదా? సేమ్ అదే మాటను చూసుకోండి. కీర్తన 2వ అధ్యాయంలో ఏదుందో అపోస్తలుల కార్యాలు 4, 25, 26లో కూడా అదే ఉంది. ఏమనుంది? అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన దానిని పెట్టుకొనిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు సేవకుడునైనా. ఇప్పుడు 2వ కీర్తన రాసింది ఎవరు? మరి పైన లేదుగా. కానీ ఎవరు రాసినట్టుంది ఈ గ్రంథం? మనం ఇక్కడికి వచ్చి చూస్తే పేరు లేని చాలా వరకు కూడా ఎవరు రాశారు అంటే దావీదు గారే రాశారు. దావీదు గారే రాశారు. టైటిల్ లేదని, దావీదు కాదని మనం ఎప్పుడు కూడా
అనుకోకూడదు. ఇలా మనం చూసుకుంటే పేరున్నాయి 73 అయితే పేరు లేని చాలా ఉన్నాయి. తీసుకుంటే సగానికి పైగా దావీదు గారే రాశారండి. కీర్తనలు సగానికి పైగా దావీదు గారు. ఇంకొకటి చూపిస్తాం మీకు. 105వ కీర్తన చూడండి, పేరుందని చూడండి. 105వ కీర్తన, 105వ కీర్తన. పేరు లేదు. ఫస్ట్ ఏమని చదవండి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటించ. సేమ్ ఇదే మాట మీకు మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 1 నుంచి 43 వరకు ఉన్న వచనాల్లో ఉందండి. ఎవరు రాశారని ఉందంటే దావీదు రాశాడని ఉంది. కానీ అక్కడ హెడ్డింగ్ ఏముంది? ఏమీ లేదు. కానీ ఎవరు రాసినట్టు? ఇది ఈ కీర్తన కూడా దావీదు గారే రాసినట్టు. కాబట్టి వాక్యం అంతా కూడా మనుషులు ఊహించి రాసింది కాదు, పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని చేత వ్రాయబడినాయి. కొన్నింటికి పేర్లు ఉన్న వివిధ భక్తులు చేత వ్రాయబడినాయి. గుర్తుంచుకోండి, పైన పేరుంది కదా ఆయనే రాశాడు అనుకోవడానికి కూడా లేదు. పైన పేరున్నప్పటికీ వేరే అతని చేత కూడా కొన్ని కీర్తనలు రాయబడి పేరుంది కాబట్టి ఆయనే రాశాడని కూడా మనం అనుకోవడానికి లేదు. కొన్ని కీర్తనలో దావీదు అనుభవాలు ఉంటాయి, కొన్ని కీర్తనలో దావీదు ప్రార్థనలు ఉంటాయి, కొన్ని కీర్తనలో దావీదు కృతజ్ఞతలు ఉంటాయి, కొన్ని కీర్తనలో దేవుడిని ఆయన ఎలా ఆశ్రయించాడో మాటలుంటాయి. అర్థమవుతుందండి మీకు? దావీదు భక్తి జీవితాన్ని స్మరిస్తాయండి కీర్తనలు. దావీదు తన భక్తి జీవితం మొత్తాన్ని తాను రచించిన కీర్తనలో పెట్టడం అనేది జరిగింది. అందుకే కీర్తనలు అనగానే మనం ఏం చెప్తామంటే దావీదు అంటారు. దావీదుకున్న పేరు ఏంటంటే స్వీట్ సింగర్ ఆఫ్ ఇజ్రాయేల్ అంటండి. స్వీట్ సింగర్ ఆఫ్ ఇజ్రాయేల్ అంటే అర్థం ఏంటంటే 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం మొదటి వచనం. మీకు రెఫరెన్స్ చూస్తే బాగా అర్థమైంది. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం మొదటి వచనం. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం మొదటి వచనం. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం మొదటి వచనం చూడండి. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యం నొందిన వాడును. చూడండి, ఇజ్రాయేలీల స్తోత్ర గీతములను మధుర గానము చేసిన గాయకుడు. చూడండి, దావీదు పలికిన దేవోక్తి. చూడండి, ఇజ్రాయేలీల స్తోత్ర గీతములను మధుర గానములను చేసిన గాయకుడు అంటండి దావీదు. ఇజ్రాయేలీల స్తోత్ర గీతములను మధుర గానములను చేసిన గాయడు. ఇంగ్లీష్లో ఏమంటారండి ఇన్ని? స్వీట్ సింగర్ ఆఫ్ ఇజ్రాయేల్. ఇజ్రాయేలీలు మొత్తంలో మృదువుగా పాడగలిగిన గాయకుడు ఎవరంటే దావీదు. అందుకని ఆయన ఇజ్రాయేలీలకు స్తోత్ర గీతములను మధుర గానములు చేసిన గాయకుడు. దావీదు దేవుని కొరకు ఏం చేశాడంటండి? మధుర గానము చేశాడు. అవి మన కీర్తనల రూపంలో ఉన్నాయి. దావీదు కీర్తనలు రాశాడు, పాడాడు, మధురంగా పాడాడు. ఎవరి కోసం పాడాడు అంటే దేవుని కోసం పాడాడు. మరి ఆయన మ్యూజిషియన్ అంటే సంగీత కళాకారుడు. ఇప్పుడంటే నేను ప్రస్తుతానికి లోకంలో ఉన్న టెక్నాలజీ ఉపయోగించి నా చేతిలో ఉన్న ఫోన్ ఉపయోగించి చేసేస్తున్నాను. ఆ రోజులు ఆయన టెక్నాలజీ ఏం లేదు కాబట్టి సంగీత సాధనాలతోనే నోటితోనే పాడాలి, సంగీత సాధనాలతోనే పాడాలి. అంతమందిలో కూడా ఈయన ఏమన్నారంటే మధుర గాయకుడు. ఇప్పుడు ప్రస్తుతానికి మన కాలంలో మధుర గాయకుడు ఎవరు? చచ్చిపోయాడు అనుకోండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి ఉందండి ఈ పేరు. మధుర గాయకుడు అంటే ఏ హీరో అయితే ఆ హీరో స్టైల్లో కొంచెం మార్చి పాడేస్తాడండి. ఎస్పి చచ్చిపోయారులేండి కరోనాతో చచ్చిపోవడం బ్యాడ్. దానికి మనం ఏం చేస్తాం? మీరు మీ జీవితంలో కూడా మీ భక్తికి పీక్ స్థాయి ఏది అంటే దేవుని గురించి ఒక పాట రాయడం. దేవుణ్ణి మహిమపరిచేది అవ్వచ్చు, దేవుని స్తుతించేది అవ్వచ్చు, దేవుని కీర్తించేది అవ్వచ్చు, దేవునికి కృతజ్ఞతాస్తుతి చెప్పేది అవ్వచ్చు, దేవుని జ్ఞానాన్ని తెలియజేసేది అవ్వచ్చు. దావీదు గారు నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు దేవుడు. అన్నాడు అనలేదా? నేనే స్థాయిలో ఉన్నాడండి దావీదు గారు? దేవుని కొరకు మధురగానం చేశాడు. దావీదు గారు దేవుని కొరకు కీర్తనలు రాశాడు, పాడాడు, మధురంగా పాడాడు, మధురంగా సంగీతాన్ని కూడా అందించాడు. మనం కూడా మన జీవితంలో భక్తికి పీక్ స్థాయి ఏది అంటే
దేవునిని గూర్చి ఆయన కీర్తిని గూర్చి పాటలు రాయగలగాలి, వాటిని సంగీతాన్ని జోడించి పాడగలగాలి. నేను సుమారు 250 రాశానండి. 110 పాటలు ఆల్రెడీ రిలీజ్ అయిపోయినాయి. కీర్తనలు కూడా సుమారు ఒక 50 దాకా రెడీ చేశాను. ప్రస్తుతానికి 8 రిలీజ్ అయిపోయినాయి, 9 రిలీజ్ అయిపోయినాయండి. మిగిలిన తర్వాత మీకు అందిస్తాను. ఇప్పుడు చెప్పండి, కీర్తనల గ్రంథం ఎవరు రాశారు? రెండో భాగంలో ఏమి నేర్చుకున్నాం మనం? గ్రంథ పరిచయంలోనేమో ఒక ఉపమానం నేర్చుకుని, గ్రంథ పరిచయంలో ఉపమానం నేర్చుకుని కీర్తనీయుడు ఎవరు, కీర్తనలు అంటే ఏమిటి, కీర్తనలకి పాటకి తేడా ఏంటి, కీర్తనల రకాలు. గ్రంథ వివరణలో ఉపోద్ఘాతము శీర్షిక పుస్తకం గురించి ఎవరు రాశారు? ఇప్పుడు చెప్పండి, ఎవరు రాశారు? ఎక్కువ కీర్తనలు దావీదు గారు రాశారు. ఓకేనా? ఇది కీర్తనలు ఏం బోధిస్తాయి? దేవుణ్ణి మహిమపరచడం, కష్టాల్లో ఆశ్రయించడం, పాపక్షమాపణ మరియు విశ్వాసం గురించి మనకి అందించడం అనేది జరుగుతుంది.